ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఎవరైతే టీటీడీలో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్రీవియస్గానే మనం ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి టీటీడీ నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దాన్ని మీరు ఇక్కడ చూడొచ్చండి. నోటిఫికేషన్లో ఫస్ట్ది అనమాట, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు సెకండ్ వన్, ఇప్పుడు రెండోసారి నోటిఫికేషన్ వచ్చింది వేరే పోస్టులకు. ఆ పోస్టులు ఏంటి, శాలరీస్ ఎంత? శాలరీస్ వచ్చేసి ఫస్ట్ శాలరీనే 1,15,000 రూపాయలు. ఇంత మొత్తంలో శాలరీ ఇస్తున్నారు కాబట్టి దానికి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఓవరాల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయనేసి మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మరిన్ని టీటీడీ జాబ్ నోటిఫికేషన్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్కి వచ్చేసి 20th అనమాట, May 20th. ఇప్పుడు మనం ఆ నోటిఫికేషన్ ఏంటో మొత్తం చూద్దామండి. ఇప్పుడు డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు ఓపెన్ అయింది. శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, శ్రీ ప్రాణదాన ట్రస్ట్, టీటీడీ తిరుపతి అనమాట. ఇక్కడ వర్క్ చేయాలంటుందన్నమాట. ఇక్కడ ఎవరైతే దీనికి అప్లై చేస్తున్నారో జాబ్ వస్తుందో వాళ్ళు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ విషయంకి వచ్చినట్లయితే, the applications may be downloaded from the website tirumala.org and sent to the director Sri Padmavati Children's Heart Center next Bird Hospital. ఇక్కడ మనం ఏం చేయాలంటే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసి, దాంతోపాటు ఇక్కడ మనకి ఏవేవైతే వాళ్ళు డాక్యుమెంట్స్ అడిగారో ఇవన్నీ చదవండి ఒకసారి. వాటిని తీసుకొని మనం టు ద డైరెక్టర్ శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్కి పంపించాలి. మళ్ళీ అదే అప్లికేషన్ని టు ద డైరెక్టర్ బర్డ్ హాస్పిటల్కి పంపించాలన్నమాట. ఓవరాల్గా ఇద్దరికి పంపించాలి. ఎవరైతే అలా పంపించని వాళ్ళు ఎవరైనా ఉంటారో ఇక్కడ మనం లాస్ట్లో చూడొచ్చు. ఇక్కడ మనకి లాస్ట్లో ద ఫిల్డ్ అప్లికేషన్స్ మే బీ స్కాన్డ్ అండ్ సెంట్ యాజ్ సింగిల్ PDF ఫార్మాట్ డాక్యుమెంట్ టు spchtdd@gmail.comకి పంపించేది అనమాట. ఆల్సో విల్ బీ కన్సిడర్డ్, అంటే ఇక్కడ కన్సిడర్ చేస్తారనమాట దీనికి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం అప్లికేషన్ మొత్తం స్కాన్ చేసి ఒక్కొక్క పేజ్ని స్కాన్ చేయాలన్నమాట ఫస్ట్. స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ మొత్తాన్ని ఒక PDF ఫార్మాట్ లాగా మనం ఫామ్ చేసుకోవాలి. ఆ ఫామ్ అయితే ఉందో దానిని ఇక్కడ ఉన్నటువంటి మెయిల్కి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓవరాల్గా ఇది అనమాట ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫిల్ చేయడం. రాలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విధంగా ఈమెయిల్తో సెండ్ చేయొచ్చు. ఎవరైనా పోస్ట్ ద్వారా పంపించాలనుకుంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పినటువంటి దానికైతే మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా హిందూస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకునే దానికైతే ఎలిజిబిలిటీ అనమాట. ఓన్లీ హిందూస్ మాత్రమే అండి. ఇక్కడ మనం ఇప్పుడు పోస్టులు విషయానికి వచ్చినట్లయితే మొత్తం 4 పోస్టులు ఉన్నాయండి. 4 మొత్తం 3 రకాల పోస్టులు ఉన్నాయి. ఓన్లీ హిందూస్ ఇక్కడ వాళ్ళు చెప్పారు చూడండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ హిందూ స్పెషలిస్ట్ డాక్టర్స్ హ్యావింగ్ రిక్వెస్టెడ్ క్వాలిఫికేషన్ టు వర్క్ అట్ శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ తిరుపతి ఫర్ ద పోస్ట్ ఆఫ్. ఇక్కడ మీరు 3 రకాల పోస్టులు, మొత్తం 4 పోస్టులు ఉన్నాయన్నమాట. దీనిని మీరు www.tirumala.org వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చండి. నోటిఫికేషన్ సెక్షన్లోకి వెళ్తే లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ రిసిప్ట్ వచ్చేసి 20th May 20th వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనమాట. లాస్ట్ డేట్ అదే అనమాట. ఆ తర్వాత ఒకవేళ పోస్ట్ వాళ్ళు డిలే చేసిన వాళ్ళకి సంబంధం లేదు. ఎప్పుడు 20వ తేదీలోపు ఇన్ని వస్తే అవి మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. 20th లాస్ట్ డేట్. ఇంకా తర్వాత శాలరీస్ విషయంకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా. పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. పే స్కేల్, ఇప్పుడు శాలరీస్ విషయానికి వచ్చినట్లయితే పే లెవెల్ 12 రూపీస్ 1,15,100 to 1,67,400 రూపీస్ అండ్ ప్లస్ అప్లికబుల్ అలయన్సెస్. ఇంత 1,15,000 నుండి 1,60,400 రూపాయలు. దాంతోపాటు మనకు అప్లికబుల్ అలయన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అలయన్సెస్ అంటే DA ఇలాంటివి ఉంటాయి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్
A medical qualification including in the first or second schedule or part second of the third schedule to the IMC Act, persons possessing qualification including in part second or of third schedule in section 13 ఇది అనమాట. ఇది చాలా ఉంది క్వాలిఫికేషన్స్. సో ఎవరైతే ఇక్కడ ఉన్న ఈ పోస్టులు, సో దీనికి అప్లై చేసుకోవాల్సిన వారు ఒకసారి పూర్తిగా నోటిఫికేషన్ చదవండి. సో ప్రతి పోస్ట్గా మనకు 1,15,000 నుండి 1,60,400 అనమాట. సో క్వాలిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. కానీ ఇక్కడ సెకండ్ పోస్ట్ మాత్రం అనస్థీషియా కూడా చేసి ఉండాలండి. అనస్థీషియా అంటే సో ఆ కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఈ థర్డ్ పోస్ట్కి కూడా మనకు 1,15,000 నుండి 1,60,400 ప్లస్ అప్లికబుల్ అలయన్సెస్. తర్వాత మనకు కింద ఇదే పీడిఎఫ్లోనే అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్తో పాటు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయండి. మొత్తం 7 పేజెస్ పీడిఎఫ్ అనమాట ఇది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫిల్ చేయండి. ఖచ్చితంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఖచ్చితంగా ఉండాలండి. ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్, తర్వాత క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్. సో ఇంతకుముందు ఏమైనా మీరు ఎక్కడైనా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ చేసిన దాంట్లో, సో ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ద క్వాలిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ షుడ్ బి రికగ్నైజ్డ్ బై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఖచ్చితంగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా రికగ్నైజ్ చేసి ఉండాలి. సో ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో ఇది మొత్తం ఆఫ్లైన్ విధానంలోనే జరుగుతుంది. సాధారణంగా మనం యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో ఆన్లైన్లో అప్లై చేసుకుంటాము. సో దీనికి ఆ విధంగా ఉండదు. టీటీడీ వెబ్సైట్లో మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం, సో దాన్ని మన త్రూ ద హ్యాండ్ మనం ఫిల్ చేసి ఫొటోస్ అన్ని అటాచ్ చేసి అప్లికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో వాటిని కూడా అటాచ్ చేసి పోస్ట్ కవర్ ఏదైతే ఉందో ఎఫో కవరు దాంట్లో పెట్టి టు ద డైరెక్టర్ శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, అదేవిధంగా టు ద డైరెక్టర్ బర్డ్ హాస్పిటల్ ఈ పంపించాలన్నమాట. బోత్ హాస్పిటల్స్కి పంపించాల్సి ఉంటుంది. సో రాలేని వాళ్ళు, అలా పంపించలేని వాళ్ళు డైరెక్ట్గా స్కాన్ చేసి ఒక పీడిఎఫ్ ద్వారా పంపించాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్. కానీ ఖచ్చితంగా హిందూ మాత్రమే ఉండాలన్నమాట. హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 20th May. ఇంకా మీకు దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో టీటీడీ కాల్ సెంటర్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. ఇదే అన్నమాట ఫ్రెండ్స్ టోటల్ అప్లికేషన్ పీడిఎఫ్ అనమాట ఇది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, పూర్తిగా చదవండి. చదివిన తర్వాతే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ మనకు ఉందా లేదా చూసుకొని అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్. మరిన్ని తిరుమల తిరుపతి దేవస్థానం జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం, అలాగే తిరుమల అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.